ఓకే, మంచి జోష్లు ఉన్నట్టున్నారు. జోష్లో ఎప్పుడు ఉంటాను నేను. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకు? తీసేస్తున్నారు. చంద్ర సార్, నీకు జబర్దస్త్ తీసేసారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయరు సార్, నన్ను బాగానే పర్లేదు, మినిమైనా చేస్తాను. ఒకవేళ తీసేస్తే ఏం చేద్దాం? తెలియదు సార్. ఒకవేళ తీస్తే ఏం చేస్తావు చేసి చూపించు నాకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ చంద్ర గారు. కల్పన, ఏంటే పొద్దున్నే కాలు మీద కాలేసుకుని దర్జాగా పేపర్ చదువుతున్నావు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. పని మనిషి ఏమైనా చేస్తుందా ఏంటి? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా అని ఓదగా అవ్వకూతున్నా ఏంటి? మీ చమ్మక్ చంద్రన్నయ్య పని చేస్తున్నాడు. చంద్రన్నయ్య పని చేయడం ఏంటి? జబర్దస్త్ నుంచి ఆయన్ని తీసేశారు, ఇంట్లో పని మనిషిని తీసేశాను. సూపర్ సూపర్. నేను వెళ్ళొస్తాను. ఆగు, మీ అన్నయ్య జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేసారు, చూసావు కదా? ఇప్పుడు ఇంట్లో పనుడు గెటప్ లో ఎలా ఉంటాడో ఒకసారి చూసెళ్ళు. ఇదిగో చమ్మక్ చంద్ర. అవును, ఇప్పుడు చమ్మక్ లేదు కదా? ఓ చంద్ర, అభిమానులు వచ్చారు, ఒకసారి చూసెళ్దురా. నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. ఎంత దుస్థితి చంద్ర. రేష్మి ఎంత సాడిస్టిక్ గా ఆనందంగా అవుతుంది. చంద్ర నాకు బాధగా ఉంది చంద్ర. బాధకి సొల్యూషన్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. వాళ్ళు తీసేసేదాకా మీకు తెలియదా అన్నయ్య? కరెన్సీ మార్చేదాకా జనాలకు తెలియదు, వాళ్ళు తీసేదాకా మాకు తెలియదమ్మా. మీ సంతాప సభలాపి లోపల పూజితుడు సంతాప సభలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. చూసారా ఈ దారుణాన్ని? అమ్మా అమ్మా, మీరన్నా చూసారా ఈ దారుణాన్ని? మరి క్రేజ్ ఉందని ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది తీసేసాక. తుండకు పుల్లు మొగుడు అయినట్టు నువ్వు సూటిపోటి మాటలతో నాకు మొగుడయ్యావు. నువ్వు సానుభూతి తెలియజేయడం కూడా తప్ప అన్నయ్య? నువ్వు సానుభూతి చూపిస్తున్నట్టు లేదమ్మా, నువ్వు సంకనాకి పోయావరా అన్నట్టు చెప్పినట్టుంది. అది కాదు లేదమ్మా, అది లేదు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీళ్ళల్లో పని చేస్తాడు తల్లా. గల్లి గల్లికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు ఉంది ఇది. సార్ పోస్ట్. సార్, చమ్మక్ చంద్ర గారు మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ ఇదేంటి సార్ కొత్త గెటపా? అవును, స్టేజ్ మీద స్కిట్లు చేస్తాను కదా, ఆ రియాసలు ఈ గెటప్లు వేసుకొని ఇంట్లో చేస్తుంటా. సార్ ఒక్క ఫోటో సార్. వాడిని జబర్దస్త్ నుంచి తీసేసిన తర్వాత కూడా ఫోటోలు దిగుతున్నారా? అవునా సార్? ఇంకా ఫోటో ఎందుకు, నేను కూడా డిలీట్ చేస్తా. ఒరే, చమ్మక్ చంద్ర జబర్దస్త్ తీసేసారంటరా? ఎంత సంతోషంగా చెప్పుకుంటూ. పాలు ఇచ్చినంత సేపే బర్రెకు విలువ, గాలి ఉన్నంత సేపే టైరుకు విలువ, మూటలు మోసినంత సేపే గాడిదకు విలువ. ఏమే, మొగుడు బాధలో ఉన్నప్పుడు మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్లేదే, కానీ గుండు సూదులతో మాత్రం గుండెలో గుచ్చకండి. కల్పన, నీకన్నీ కష్టాలు వచ్చినాయి బిడ్డ, నా బిడ్డ. మంచి డాక్టర్ సంబంధం వచ్చిన పెద్ద పుడింగి పడిసి యాక్టర్ అంట, నీకు చేసిన నన్ను క్షమించు తల్లి. మనిషి చచ్చిపోయినా కూడా ఇంత ఏడవరగదే. చమక్ చంద్ర గారు నమస్కారం సార్. ఏమని పిలిచారు? చమక్ చంద్ర గారు అన్నాను సార్. ఒకసారి మళ్ళీ పిలవరా? చమక్ చంద్ర గారు. ఇంకోసారి. చమక్ చంద్ర గారు. థ్యాంక్ యూ, చాలు. ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నారు సార్? జబర్దస్త్ లోంచి నేను తీసేసిన తర్వాత అందరు నన్ను ఇక్కడ వట్టి చంద్ర అంటున్నారు. చమ్మక్ చంద్ర అనే పిలుపు కొద్దిగా నా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మళ్ళీ పిలిపించుకున్నాను. మళ్ళీ వారు సార్, మీరు ఎప్పుడు మాకు చమక్ చంద్రనే. థ్యాంక్ యూ. ఏంటి స్వామి గారు ఇలా వచ్చారు? రేపు ఒక ఈవెంట్ ఉంది సార్, మాట్లాడదామని వచ్చాను. తప్పకుండా తప్పకుండా చేస్తా. మొత్తం పేమెంట్ ముందుగానే ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తం పేమెంట్ 500 ఇచ్చి మొత్తం పేమెంట్ అంటారేంటి స్వామి గారు? పేమెంట్ 500 సార్. ఒక్క షోకి 50,000 ఇచ్చారు కదండి ఇందుకు ముందు. మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఇచ్చాను సార్. షేర్ మార్కెట్ కూడా ఇంత దారుణంగా పడిపోదు స్వామి గారు. మీ పేమెంట్ అది ఏమో తెలియండి, నేను చేయను షోలు. సరే, నువ్వు ఆగబాయ్,
ఆయన ఈవెంట్ చేస్తాడు, నువ్వు మోసుకొని ఈవెంట్ చెయ్యి. నేను చేయను. చెయ్యడమ్మా, ఆయన చెయ్యడే. నా అల్లుడు కామెడీ చేస్తాడు అనుకున్నా. నా బిడ్డ జీవితమే కామెడీ అనుకోలేదమ్మా. ఈవెంట్ అంటే చెప్పు, నేను చేస్తాను. శవాల దగ్గర డాన్స్ చేయాలి. శవాల దగ్గర డాన్స్ చేసేలా కనిపిస్తున్నాడు. శవం ముఖమోడా ఎలా కనిపిస్తున్నాడు నీకు? నువ్వు ఇక్కడ ఈయన మూత పారొచ్చి నీ తాను డాన్సులు చెయ్యడు, నేను నా బిడ్డ కలిసి చేస్తాం. 500 రూపాయలు నా చేతిలో పెట్టు, అడ్రస్ ఎక్కన్న చెప్పు. శవం దగ్గర మీరేం డాన్స్ చేస్తారమ్మా? అదేమో పెద్ద బ్రహ్మ విద్య. అయ్యా ఈడే శవం అనుకోని మేము ఎగురుతాము చూడు. దరిద్రుడా, ఆ శవం దగ్గర వచ్చి నేను డాన్స్ చేస్తాను లేపో. మీరు వద్దు సార్, వాళ్ళిద్దరిని పంపించండి సార్. కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ శవం దగ్గర మేము ముగ్గురం డాన్స్ చేస్తాం, ఓకేనా? మీరే రండి సార్. తల్లి కూతురు కలిసి ఇంత దారుణానికి ఒడుగడతారని అనుకోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు, ఇంత కూడా సెన్స్ లేదు. ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ఇంతో అంతో బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా. ఏమైంది రేష్మి? కాలం మిమ్మల్ని కాటేశాక మమ్మల్ని కూడా కాటేసింది చంద్ర. అర్థం కాలేదు రేష్మి. వాళ్ళే వెళ్ళాక ఇక మీతో మాకు పని ఏంటని మమ్మల్ని తోసేశారు చంద్ర. ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. నేనా ఇంగ్లీషా? నేను ఇది. నిజంగా మీరు గ్రేట్ అనసూయ రేష్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. నా పరిస్థితి దారుణం అనుకున్నా, నాకంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటి చంద్ర ఇలానే మాట్లాడుతూనే ఉంటావా? మాకేమైనా ధర్మం చేస్తావా? ఆయనకే ఏం లేదు, మీకేం దానం చెప్తాడు? ధర్మం ఉంటే చేయి బాబయ్య. ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. ఏంటి చంద్ర 10 రూపాయలు వేసావు? మీరు బయట అడుక్కుంటున్నారు, నేను ఇంట్లో అడుక్కుంటున్నాను రేష్మి. వెరీ గుడ్. అరే చెప్పరా అనిల్. అరే నీకు తెలియదు మనం ఎంత బిజీ ఉంటాం. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళు ఇస్తారు జోకులు. బాబయ్యా ఒక్క నిమిషం. బాబయ్యా అరే సిటీలో బిగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమన్నావరా? నేను ఫామ్ లో ఉన్నప్పుడు నాతో ఎన్ని సెల్ఫీలు దిగా? నేను ఏ రోజైనా చిరాకు పడ్డానరా? ఎదవ 5 రూపాయలు అడిగినందుకు నీ యావదాస్తిని మొత్తం మాకు రాసిచ్చినట్టుగా ఎందుకు చంపుతాను. 5 రూపాయలు బ్లాక్మెయిల్ అయిపోయింది. ఈ బలవంత వసూలేంటి రేష్మి అనసూయ? ఈ అమ్మాయి కట్టుకోవాలి చంద్ర. ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ఇంతో అంతో చూసావా, వాళ్ళకు విధి బాగలేకపోయినా విధిని ఎదిరించి వీధికెక్కి మనం సంపాదిస్తున్నారు. నువ్వు కూడా రచ్చని తోపుడు పడింది కూర్చోబెట్టుకుని వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. యాంకరింగ్ రాని వాళ్ళంత సంపాదిస్తే యాక్టింగ్ వచ్చిన మీరెంత సంపాదిస్తారు? చూపించు, అడుక్కు. ఆ తోపుడు బండి పట్టుకురావే. ఇదిగా అమ్మా తోపుడు బండి రాడి, అల్లుడు ఎక్కడమే తర్వాయి. ఎక్కెక్కు. కూర్చోండి చంద్ర గారు. దానికి పోగులు పెడతానే. ఇన్ని రోజులు నేను కష్టపడినప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నావు కదా, అది నీ బాధ్యత. ఏంటే బాధ్యత? ఇప్పుడు కూర్చో, నువ్వు సంపాదించుకోనరా, నేను కూర్చొని తింటా. కూర్చో, నువ్వులే. మీ అమ్మ కూర్చుంటే ఇంకా బాగా వేస్తాను. కూర్చోవే నువ్వు. కూర్చో, యాక్టింగ్ చేయి. ఇట్లా పాటేంట్రా. ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏడింటికి లేవాల్సిన ఆనందరావు 9 అయింది, ఇంకా లేవలేదేంటి? ఆనందరా మాట్లాడలేదేంటి? హలో 108 ఎక్కడా? ఇక్కడే సార్.
ఎప్పుడు నాకు ఆనందరావు ఇబ్బంది పెట్టలా, నేనే ఆనందరావుని ఇబ్బంది పెట్టా. నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందరావు. ఒక్క నిమిషం. అందరు వట్టి చేతులతో వెళ్తారు, నా ఆనందరావు మాత్రం వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు. బెడ్రూమ్ లో ఉండాల్సి స్ట్రెచర్ మీద ఉన్నానంటే ఎవరా మీరు? నువ్వు చచ్చిపోయావని ఆయన ఫోన్ చేశాడు. ఆనందరావు చావలేదా? చంపేస్తాను రా మిమ్మల్ని. ఏంటి చంపేది? మేము 100 డెడ్ బాడీలు చూసాం. ఏ డెడ్ బాడీ ఇలా రివర్స్ అవ్వలేదు. నువ్వెందుకు ఇలా రివర్స్ అవుతున్నావు? ఏమైందండి? నేను పోయానని ఆ దరిద్రుడి వీళ్ళకి ఫోన్ చేశాడంట. అందుకే వీళ్ళేమో నన్ను మార్చికి తీసుకెళ్తున్నారంట. నువ్వెక్కడికి వచ్చావే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానండి. ఈ గ్యాప్ లో బెడ్ మీద నుంచి ఎత్తుకొచ్చినట్టున్నారు వీళ్ళు. మీ తొక్కలో డిస్కషన్ ఏంటి? ఎందుకు నువ్వు బతుకున్నావా చచ్చావా? రేపు బతికే ఉన్నాను రా. ఆ ముక్క ఇంత ముందు చెప్పాలా? మాకెందుకు టైం వేస్ట్? మంచి వాళ్ళు అందరూ చేస్తారు. ఎదవల బారు. ఏంటి విట్లాచార్య ఇది? మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? నేను పోయినాను 108కి ఫోన్ చేస్తావా? అంటే ఆనందరావు రోజు 7కి లేస్తావు కదా, 9 కూడా అయింది. ఈ టైంకి లేకపోయేసరికి నాకు భయం వేసి నేను 108కి ఫోన్ చేశాను ఆనందరావు. నిన్న నువ్వు పెట్టిన టార్చర్ కి 2 పెగ్గులు మందు వేసుకొని పడుకున్నాను రా. అందుకే లేవలేదు. నువ్వు మందేసుకొని పడుకున్నావు, పురుగుల మందు తాగి పడుకున్నావు, నాకేం తెలుస్తుంది ఆనందరావు? ఎక్కడ తగిలావరా నువ్వు నాకు? నీ వల్ల నీ భయం వల్ల మేల్కొనున్నా ఇబ్బంది, పడుకున్నా ఇబ్బంది. అరే బాంబులు పెట్టి చంపేవాడిని ఉగ్రవాది అంటారు. భయంతో ఎదుటివాడిని చంపేవాడిని ఏమంటారా? తెలీదు ఆనందరావు, భయంతో ఎప్పుడు నేను ఆలోచించాలా. అంటారా? ఏం చేయమంటావు ఆనందరావు? తల్లిదండ్రులు అంటే ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తారు. మా నాన్న నాకు వారసంగా ఈ భయాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు ఆనందరావు నన్ను? నీ భయం మీద పొందపడా పాడి కట్ట పడా. యావండి, ఈ విఠలాచార్య దెబ్బకి నేను తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. వెళ్ళిస్తాడా? నేను బస్ స్టాండ్కి వెళ్ళాడు, కాలు పెట్టుకొని లాక్కొని వచ్చాడు. ఏంటి వర్షాకాలం వచ్చింది, ఇక వర్షం రాలేదు. ఈ సంవత్సరం వర్షం కురుస్తుందా లేదా? మీ ఆవిడని పిలిచి పూజ చేయించు. హలో, వాతావరణ శాఖ. ఎస్ సార్, వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు ఏంటి సార్ ఇంకా రాలేదు? మేఘాలు కేరళ దాకా వచ్చి అయిపోయాయండి. కేరళకి మేఘాలు తీసుకురండి సార్ కొద్దిగా. ఏ ఊర్రా మీది? నేను వర్షం గురించి అడిగితే మీరు ఊరు గురించి అడుగుతారేంటండి మీరు? రై పెట్టారా? ఫోన్ పెట్టే ముందు. హలో, ఒక్కడికి వర్షం రావట్లేదు, బాధ్యత లేదు, ఒకడికి భయం లేదు. ఆనందరా ఏంటి ఇంకా వర్షాలు రాలేదంటే ఆనందరా? నిన్నేమో సూర్యుడు రాలేదని అడిగాడు, ఏమో వర్షాలు రాలేదన్నాడు. రేపు గాలి కనపడలేదని అడుగుతాడేమో. ఉన్నానంద్రా, అలా వెళ్ళిపోతే ఎలా? వర్షం గురించి వర్షపాతం వాడు చెప్పక, పక్కింటాడు నువ్వు చెప్పక, నన్ను భయంతో చచ్చిపోమంటావు ఆనందరా? ఇప్పుడు వర్షం పడకపోతే నీకేమైందంట? వర్షం రాకపోతే బట్టలు ఎలా పడతాయి? బట్టలు లేకపోతే అన్నం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క పూట కూడా నేను అన్నం తినకుండా ఉండలేను ఆనందరా. చచ్చిపోను, భయంగా ఉంది. చచ్చిపో, నాకు దరిద్రం వదిలిపోతే. చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టడానికి కూడా అన్నం కావాలి కదా ఆనందరా? నీకు దండం పెడతాను రే, నన్ను వదిలేరా బాబు. ఆనందరా, అలాగే ఆనందరా, వర్షం గురించి ఏదైనా చెయ్యి ఆనందరా, కొద్దిగా భయంగా ఉంది. నేనేం చెయ్యాలరా? మాట్లాడతావేంటాను? ఏదైనా మానవ ప్రయత్నం ఏదైనా చెయ్యి ఆనందరా, నాకు భయంగా ఉంది ఆనందరా. నువ్వు భయపడకురా, నువ్వు భయపడకురా, నీకు దండం పెడతాను. ఆ కత్తి పక్క తీరరే, నేనే ఏదో ప్రయత్నం చేస్తాను రే. గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు ఈ సంవత్సరం కూడా నాకు అన్నం దొరుకుతుంది ఆనందరావు. మనుషుల్లోనే ఎంత జీవులా ఉన్నారా నువ్వు? ఏదలే కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా.
వారం రోజుల నుండి భారీ వర్షాలు. వారం రోజుల్ని వర్షం ఇలా ఆపకుండా కురుస్తుంది ఇది. అది కూడా తప్పేదా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆనందరావు ఆనందరావు ఏంటి ఈ వర్షం ఏంటి ఆనందరావు? అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఆనందరావు ఈ వర్షాన్ని చూస్తే. కదా వర్షం రావాలి వర్షం రావాలి అన్నా. నేనేదో బతకడానికి వర్షం రమ్మన్నాను కానీ ఈ వర్షాన్ని చూసి చంపేసేలా ఉంది ఆనందరావు. నేనేం చేయమంటావు? ఈ వర్షాన్ని ఆప ఆనందరావు, భయంగా ఉంది. నీకెంతగా భయంగా ఉంటే మూసుకొని డోర్ తలుపేసుకొని కూర్చుమే కూర్చో. లోపల డోర్ వేసుకొని కూర్చున్నా కూడా పడదొచ్చి ఎక్కడ కొట్టుకుపోతాను భయంగా ఉంది ఆనందరావు. ఎందుకు కొట్టుకుపోతారు? ఎందుకు కొట్టుకుపోతావు? మనం కాలువకి కిలోమీటర్ దూరంలో ఉన్నాం, నీ ఇంట్లోకే వరద రాదులే. ఎందుకు రాదు ఆనందరావు? 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు కిలోమీటర్లో ఉన్న కాలువ మన ఇంటికి రాదు ఆనందరావు. పాయింట్ పాయింట్. వరదలు వచ్చి ఎంతమంది చచ్చిపోతారో నాకు తెలియదు కానీ నీ లాజిక్ విన్న ప్రతి ఓడు చచ్చిపోతాడు రా. ప్లీజ్ ఆనందరావు ఏదైనా చేయి ఆనందరావు. ఆనందరావు ఆనందరావు నా బాధని అర్థం చేసుకోడు ఆనందరావు, అర్థం చేసుకోడు. వర్షపాతం వాళ్ళు అర్థం చేసుకోరు. వర్షం ఆగిపోయింది, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. వర్షం ఆగిపోయింది అని సంతోషం ఉంది కానీ మళ్ళీ చీకటి స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. మళ్ళీ చీకట్లో ఒక్కడో పడుకోవాలంటే భయం. ఆనందరావు ఏంటి వర్షం ఆగిపోయింది కదా? వర్షం ఆగిపోయింది ఆనందరావు కానీ చీకటి స్టార్ట్ అయింది మళ్ళీ. చీకటి ఈ చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది ఆనందరావు. నేనేం చేయాలి? ఇద్దరం రా ఆనందరావు, తోడుగా ఒకరు పడుకుందాం. ఇంత తోడుగా పడుకోవడానికి మన ఇద్దరమే భార్య భర్తలమా? నేను పడుకోను, నేను లోపల పడుకుంటాను. అయినా నాకు పిల్లలు లేట్ అయ్యారు, బయట వాళ్ళందరూ నన్ను డౌట్ పడుతున్నారు. బీడు బారిన భూములో ఎంత వర్షం పడినా ఏం లాభం ఆనందరావు, పంటలు పండాలిగా. నువ్వు అలా అనకు ఆనందరావు, ప్లీజ్ ఆనందరావు. ఇతరం పడుకుందా, భయంగా ఉంది ఆనందరావు. ఇదిగో నువ్వు భయపడకడానికి దండం పెడతాను. ఆనందరావు నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాను ఆనందరావు? లేదురా, ఒక మనిషి వల్ల నీ పేరులో ఆనందం తప్ప జీవితంలో ఆనందం ఉండదని చిన్నప్పుడే స్వామీజీ చెప్పాడు రా. కానీ అది నా పిల్ల వల్ల అనుకున్నాను, నీ వల్ల అనుకోలేదు, నీ వల్ల అనుకోలేదు. నా తప్పేం లేదు కదా ఆనందరావు. అంతా నాదే తప్పు. అంతే నీ ఇంటి పక్కన తక్కువ డబ్బులకి ఇల్లు దొరికిందని కొన్నాను చూడు, నాదే తప్పురా. సరే ఆనందరావు పడుకో. ఆనందరావు ఆనందరావు ఏంటి? ఎవడో నాకు కళ్ళలో కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆనందరావు. నేనేం చేయాలరా? నువ్వు మేల్కో ఆనందరావు, నేను పడుకుంటా. భయం ఎంత భయంకరంగా ఉంటుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదురా. సర్లే ఆనందరావు నువ్వు పడుకోవాలి, నువ్వు అన్కంఫర్ట్ గా ఏదో ఫీల్ అవుతాను, నేనే మేల్కుంటాలే. అమ్మ వాడు రాని వాడిని ఈ రోజు నేను వదలను. వచ్చా అంటే చంపేస్తానేమో అనుకుంటున్నావు. ఆనందరా లే, ఆనందరా వాడు వస్తున్నాడు. ఆనందరా ఇటు నుంచి రా, నువ్వు లే ఆనందరా. వాడిని ఎట్టి పరిస్థితి వదలను ఆనందరా, రెడీగా ఉండు ఆనందరా. నువ్వే కదా నా కల్లోకి వచ్చింది. ఆనందరావుకి నీకు తేడా తెలియదారా? నాకు ముసుగేసుకొని వచ్చింది. అమ్మా నన్నే భయపెడతారు నువ్వు. ఆనందరా వాడిని చంపేసా. ఏంటి ఆనందరా ఏడమ్మా? ఆనందరావు? వాడేరా ఆనందరావు, నిన్ను దొరుకుతుడా? ఏమండి 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 ఇంకా పోలేదే? పోలేదా? హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేనండి. ఏమండి ఏమండోయ్, ఏంటే? ఒక ఎంట్రీ సాంగ్ వేద్దాం రండి. ఇంట్రెస్టింగ్ ఒక్క నిమిషం ఉండు. సాంగ్ పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం, మల్లెల మంచంలో మన్మథ లంచం. ఇందాక ఎంట్రీ సాంగ్ వేద్దామంటే మీరు ఇల్లు ఊడ్చి మళ్ళీ ఎంట్రీ సాంగ్ వేస్తారేంటి? ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు కాళ్ళకు మేకులు గుచ్చుకున్నాయి అనుకో, కాలు షప్టిక్ అవుతుంది. షప్టిక్ అయితే నాది ఒక కాలు తీసేస్తారు. ఈ ఒంటి కాలు ఉన్న వాడితో ఏం కాపురం చెయ్యాలి, ఈ రెండో కాలు వాడితో వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ భయానికి బొంద పెట్ట. వెంటకి నీలాంటి ఒకడంట ఒకడు చలికి చచ్చిపోతాను అని భయపడి మంచం కింద మంట పెట్టుకుని పడుకున్నాడట. వాడికి ఏం కాలేదుగా? ఎందుకు కాలేదు? తెల్లారేసరికి మంచము లేదు, మంచం మీద మనిషి లేడు. అయ్యో మధ్యలో చూసుకోవాల్సింది వాడు.
ఎవరికైనా భయము గ్రాముల్లో ఉంటుంది, నీకు కిలోలు కిలోలు చొప్పునుంది. సరే సరే మాట్లాడించాలి కానీ వెనకాల డోర్ అయ్యి. అమెరికాపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా. ఈ న్యూస్ ఒకటి నాకు 2-3 నెలల నుంచి నిద్ర లేకుండా చేస్తుంది ఈ న్యూస్. నీకే కాదు ప్రపంచం అంతగా అలా ఉంది. ఆనందరావు గారు ఏంటి విట్లాచార్య? ఉత్తర కొరియా వాడు అమెరికా మీద బాంబు వేస్తాడంటావా? వేస్తే వేసుకోనివ్వండి, మనకెందుకు? మనకెందుకు అంటారంటే ఆనందరావు గారు, ఆ బాంబు మన దేశం మీదకి ఏమైనా వస్తే? మన దేశం మీదకి ఎందుకు వస్తుంది విట్లాచార్య? ఎందుకు రాడదు ఆనందరావు గారు? మనం దీపావళికి తారాజువులు కాలుస్తాం. ప్రతి తారాజు ఆకాశంలో వెళ్ళదు, పక్కింటికి వెళ్తది, ఎదుంటికి వెళ్తది, వెనకింటికి వెళ్తది, ముందింటికి వెళ్తది. ముందే అమెరికా వాడు బాగా తెలివైన వాడు. ఆ ఉత్తర కొరియా వాడు రాకెట్ వేసాడనుకో, వాడు అమెరికా ఒక చేతి ఇలా పక్కన అన్నాడు అనుకో, ఆ పక్కనే మనం ఉన్నాం. నీ భయం లోకల్ గానే లేదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట. వీడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఈయన భయమైన శాడిజంతో రోజు చచ్చిపోతాను నేను. ఆఖరికి ఆ భయానికి భయపడి పిల్లల కన్నం కూడా వద్దన్నాడన్నయ్య వీడు. అలా కనకపోవడం ఏంటి విట్లాచార్య? మనం కష్టపడి పిల్లల్ని కంటాం. ఈ నా కొడుకుల తర్వాత ఏం చేస్తారు? నన్ను ఉద్దాసంలో ఇప్పుడు తీసుకెళ్లి పడేస్తారు. నేను ఉద్దాసంలో ఉండలేను ఆనందరావు. నీకు దండంరా. మామూలుగా అందరూ భయపడతారా, ఆ భయానికే నిన్ను చూస్తే భయంగా ఉండేటట్టున్నావేంట్రా నువ్వు? ఏమే నాకే భయం అంటున్నావు, మరి వాడిని చూడు నన్ను చూసి భయపడుతున్నాడు, దాన్ని ఏమంటారు? ఆ భయం వేరు, ఈ భయం వేరు. ఏదైనా భయమే. మాట్లాడకు నువ్వు నాతో ఎక్కువ. అబ్బో చెప్పిన దానికి నమస్కారం గానీ 10 ఇంట్లో కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. ఆనందరావు గారు ఏంటి విట్లాచార్య? సూర్యుడు ఇంకా రాలేదేంటి ఆనందరావు గారు? ఆ మేఘాల మధ్యలో ఎక్కడ ఉంటాడా? ఎంతసేపు ఉంటాడు ఆనందరావు? మేఘాల మధ్యలో ఎంతసేపు ఉంటాడు వాడు? బయటికి రమ్మని చెప్పొచ్చుగా. నీ భయంతో నన్ను చంపుతున్నావు కదరా నువ్వు. ఏంటో ఒకరికి బాధ్యత లేదు, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో. ఇంత కూడా కనబడట్లే మనిషి. ఆనందరావు గారు ఏంటండి? 9 అయిందండి, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. కొద్ది కంగారుగా ఉంది ఆనందరావు. నరకం ఎక్కడో లేదురా, నా ఇంటి ముందే నీ రూపంలో ఉందిరా. ఇప్పుడు సూర్యుడు రాకపోతే ఏమైందంట? అలా మాట్లాడుకోండి ఆనందరావు గారు. మీరు దానికి మీకు బాత్రూమ్ లేకపోతే మీరు ఎంత అలాడిపోతారు? అలాంటిది సూర్యుడు బయటికి రాకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచంలో జీవరాశులు ఏమైపోతారు, మనం ఏమైపోతాం ఆనందరావు గారు? అరే నువ్వు మంచోడువో మెంటలోడువో అర్థం కావటం లేదురా. అర్జెంట్ పని మీద ఉన్నాను రా, 2 నిమిషాలు నన్ను వదిలిరా. ఏంటో సూర్యుడు రాలేదని ఒక్కరికి బాధ లేదు, భయం లేదు. నాకేమో చెమటలు పడుతున్నాయి, ఈయనేమో బయటికి రాడు, కంగారుగా ఉంది. ఏం చేయాలి? ఉషా కిరణాలు కిమిర సంహరణాలు. అబ్బే లాభం లేదు. పాట పాడిన సూర్యుడు రాలేదేంటి? ఈ పాడు సమాజం మీద సూర్యుడు అలిగాలేంటి? ఏమర్థం? రాధా అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు ఏంటి నీ బాధ? సూర్యుడు ఇంకా రాలేదు రాధా. నన్ను చేయమంటావు? సూర్యుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా సూర్యుడు రా చెప్పి కిందకి తీసుకున్నామంటావా? లేదు రాధా, కింద నుంచి సూర్యుడు కోసం ఏదైనా పాట పాడితే నీ పాట వినని వస్తాడేమో రాధా. ఏమన్నా ఒకసారి పాడవే. మీరు పిలిస్తే మొగుడే భయపడి వస్తాడనుకున్నా, మీరు పిలిస్తే సూర్యుడే భయపడి బయటకు వస్తాడంటే మీరు మామూలు కాదే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమండి సూర్యుడు వచ్చాడు. తలిపే సూర్యుడు వచ్చాడు. అమ్మాయ్యా ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది, కంగారు మొత్తం పోయిందయ్యా. ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మాయ్యా. ఇదిగో ఇంకా నీ భయం నేను భరించలేను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఏంటే మొక్కడికి ఏదైనా వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి కానీ పుట్టింటికి వెళ్ళిపోతా అంటావు నువ్వు. వెళ్ళిపోదే, భయపెడుతున్నావు నన్ను. వెళ్ళిపో, ఒంటరిగా ఉండాలా నన్ను? పడుకో పడుకుంటా. బెదిరిస్తుంది పెద్ద. అరే విట్లాచార్య, నువ్వు మనిషివో అర్థం కావట్లేదు, పశువు అర్థం కావట్లేదురా. నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావు కదరా. ఏంట్రా నాకు ఈ టార్చర్? ఆనందరావు గారు పక్కిట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అర్థం చేసుకోవాలి కానీ ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? ఏంటో బొంగులో అర్థం చేసుకునేది? ఆనందరావు
గారు బొంగులో గింగులో అని మాట్లాడకండి మీరు. నాకు భయపడే గుణమే కాదు భయపెట్టే గుణం కూడా ఉంది. తొక్కబట్టి నారదిస్తాను ఏమనుకుంటున్నారో. ఈ చెట్టు కొమ్మలు బాగా పెద్దవైపోయి ఏమే కత్తి తీసుకురా. నేను ఆనందరావు ఏమన్నానని కత్తి తెమ్మంటున్నాడు. ఒక్క మాట అన్న తొక్కబట్టి నారదిస్తానని అంత మాత్రానికి నన్ను పొడిచి చంపేస్తాడా? ఇదిగోండి. ఓకే వాడు నన్ను ఏం చేయకుంది వాడిని నేను ఒకటి చేసేయాలి. ఆనందరావు నేనేమన్నాను? ఒకటే మాట అన్నా తొక్కబట్టి నారది అంత మాత్రం నన్ను పొడిచి ఆనందరావు. నేను పొడిచి చంపడం ఏంట్రా? ఆ కత్తి తెమ్మంది నా కోసమే నాకు తెలుసు ఆనందరావు. నన్ను చంపుకుంటున్నావురా నువ్వు? నీ మీద నేను భయంతో కొడుతున్నా ఆనందరావు, బాధతో కొడుతున్నా అంతే. నన్ను చంపేసేటట్టున్నాడే. ఏంటండి మా ఆయన ఆ రకంగా కొడుతున్నారు? నేను మీ ఆయన ఒకటే మాట అన్నా తొక్కబెట్టి నారదిస్తాను అంత మాత్రానికి మీ ఆయన కత్తి పెట్టుకొని నేను చంపాలనుకున్నాడు. ఆ కత్తి తీసుకురామని నిన్ను చంపడానికి కాదురా, ఈ మొక్క కొమ్మలు కోయడానికి రా. కొమ్మలు కోయడానిక? సమయానికి నా భార్య వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ భయంతో నన్ను చంపేసేవాడు. ఆనందరా ఇప్పుడు నేను నీకు కొట్టాను కదా, తర్వాత మనసులో పెట్టుకొని నన్ను నేను చంపవుగా. భయపడకరా, నీకు దండం పెడతానురా. నీ భయం నా సాగుకు వచ్చిందిరా బాబు. రాత్రి అయింది, ఇంట్లో ఒంటరిగానే ఉన్నా, ఇంట్లో భయం వేస్తుంది, అదేమో వెళ్ళిపోయింది, ఎలా పడుకోవాలి? ఇప్పుడు చంద్రుడు ఏమైనా రాలేదా? కాదు నాకు నిద్ర రావట్లేదు ఆనందరావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కసారి నువ్వు నాకు తోడుగా వచ్చి పడుకో ఆనందరావు, నీ మీద కాలేసుకొని నేను ధైర్యంగా పడుకుంటా. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందంటరా? నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు పడుకుంటాను? నేను రాను. సరే మీ ఆవిడైనా పంపించు ఆనందరావు. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా? మా ఆవిడ పంపించాలరా? రోజు రోజుకి భయంతో నీకు మైండ్ దొబ్బుతున్నట్లుందిరా నీకు. సరే నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇద్దరి మధ్యలో కాలేసుకొని పడుకుంటాను, అక్కడనే చేయాలందరావు. శ్మశానంలోనే హాయిగా ఉండొచ్చు కానీ ఇటు పక్కన మాత్రం ఉండలేమే. లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసిరా. ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్తామండి? బస్ స్టాండ్కి వెళ్దాం ముందు, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం. ఆలోచిద్దారా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు ఆనందరా? నువ్వు లేని చోటుకి వెళ్తున్నాను రా. వద్దు ఆనందరా, ప్లీజ్ ఆనందరా, నీకు దండం పెడతాను, వదిలేసి వెళ్ళక ఆనందరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి మనం? ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తున్నానే. తొందరగా ఆలోచించండి ఆనందరా. నీకు దండం పెడతారా, మమ్మల్ని వదిలేరా నువ్వు. ప్లీజ్ ఆనందరావు, మీరు నన్ను వదిలేసారు, మీరే నాకు ధైర్యం ఆనందరావు. ఆనందరావు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం దా ఆనందరావు. మీ ఇద్దరి మీద కాలేసుకొని నేను పడుకుంటా ఆనందరావు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. అరే సుధీర్, డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య బాబు గారు, పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అంతా అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి ఐటమ్లు తిని. నమస్తే. నమస్తే ప్రకాష్. భోజనం అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా, అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న, అంతే. నువ్వేం ఫీల్ అవుదా? అంత బాగానేగా? ఓకేనే. ఒకటే వచ్చా? ఒకటే. డాడ్ సుధీర్ డాడ్ మై సాన్ డాడ్. ఏం లేదు సడన్ గా భోజనం ఇదంతా. నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా, దానికి ఏమైనా అకేషన్ ఉండాలా, దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ మీరు చాలా మంచి మరి. వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్ 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 మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. మీరు టీమ్ లీడర్ అయ్యారు కదా, సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుంది అనేది.
నమస్కారం సార్. ఏరా ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? బాబు గారు, బాబు గారు, రోజా ఇక్కడ అందరికి లంచ్ అయిపోయిందండి? లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా, వీరందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, త్వరగా పంపించండి. తప్పకుండా రోజా. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్ మిరపకాయ పులుసు మర్చిపోకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. నువ్వా మిరపకాయ పులుసు కిట్టయా ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు మనసు దోచుకోవాలంటే వీడే. తినరా కిట్టయ్య, ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావురా నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి? ఇట్లా ఏం తీసుకున్నావు అని తింటున్నావురా అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నిన్ను కాదు కిట్టయ్య. ఏ రా సిగ్గు లేదురా నీ బతుకుచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లు ఎలా వెళ్తున్నాయి రవి? వ్యాపారం తేడా కొంత నేను అన్ని అంటాను, నాకు అర్థమైంది. అవునరా నిన్నే అంటున్నా డాడీ. నిన్నే అంటున్నా డాడీ. డాడీ అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారండి డాడీ మీరంటే నాకు ఎంత తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ షాట్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మోమాట పడకుండా తిను ప్రకాష్, మోమాట పడ. అనే పచ్చంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చంకాయ ఎలా తింటానన్నా కదా? బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా, ఇక్కడ ఉన్నవా నిన్ను 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 అమ్మయ్య నన్ను కాదు, నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. బాబు గారు మీ తూటా లాంటి మాటల కన్నా ఈ పచ్చంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా నువ్వు. ఎలా రా మార్చేది? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచానా? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాలరా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు చెప్పాలి, సార్ చెప్తా ఉంటే ఊరికి రా, సార్ చెప్పినప్పుడు ఇలా. ఏరా ఆర్పి, సార్ నా ముందు అవినాష్ ఉన్నాడు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే గాని మీకు చెప్పేది అర్థం కావట్లా. ఒక లైన్ అప్ ఉండాలి, ఇలా జంపింగ్ సిస్టమ్ అనుకుంటే పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కదా, అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నీ జుట్టులాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా? నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ 2 కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి. కిట్టయ్య బాబు గారు తీసుకొచ్చి వాడి కాళ్ళు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కత్తి సార్, కాళ్ళ కట్టి కాలు కొట్టు సార్. మీకు అర్థం కావట్లా, మొత్తం తెగిపోతా సార్. కాలు కొట్టు ఆర్పి సార్, నేను చెప్పి కాలు కొట్టురా. మొత్తం
అది ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కత్తి కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టుకునే బదులు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్. అది నువ్వు తెలుసుకోవాలరా. బాబు గారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి? కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి వేడి ఇంట్లో డిన్నర్ వండి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి, మీకు దండం పెట్టి లంచ్ కలిసి మీరు పోండి. సార్ బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా, నువ్వు చిన్న ఎమోషనల్ అంతే. నా బిడ్డలనే ఈ ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ చేసి మళ్ళీ బాబా వాళ్ళకి కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? ఐదేమో ఐదోతనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా, ఆరేమో వెక్కిరిస్తుందిరా, ఏడేమో ఏడుస్తుందిరా, ఎనిమిదేమో పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా, తొమ్మిదేమో వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా, పదేమో 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవం ఉన్న నేను ఎంతలా బాధపడాలరా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అన్నయ్య సారీ సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకొట్టి అయ్యేదిరా. సరే చిన్న ప్రెస్టేషన్ తినండి. ఎక్కడికి వస్తారు తినండి. అరే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛన్ కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. రే ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు కానీ గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా? ఇది అసలైన కామెడీ. తినండి సారీ చిన్న ప్రశ్న. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నేను రోజా ఏం అడిగాంరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామా, ఇంత కామెడీ అడిగాంరా, అది కూడా నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రారే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. మీ అందరి గుండెలు లబ్డప్ అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. ఎన్నాళ్ళు దేనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాం. అవును సార్. డాడీ మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా, వాడి ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. భజన్ భజన్ భజన్. ఒకసారి తీయండి డాడీ. ఒకసారి నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కన పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్, అది మీటా? ఏం మాట్లాడదాం నువ్వు? ఏం మాట్లాడదాం? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు.
సుఖేసుకుంటా సోకు గుత్తంగా మొత్తంగా గుడేసుకుంటా ఒళ్ళు అత్తంగా హుగత్తంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా హారంగా. ఏవండి నాకు బంగారం కావాలండి. నీ మనసే బంగారు, నీకెందుకే బంగారు? మొదలెట్టావా? అప్పుడెప్పుడు నాకు పొగడతారంటే ఇష్టం అన్న, అప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నావు. ఏనాడు నేను అడిగింది మాత్రం కొనిపించావు నువ్వు? నాకు అదంతా తెలీదు. ఈ రోజు మాత్రం నాకు బంగారం కావాల్సిందే. మనసు పుట్టేటప్పుడు జీవకళ, అదే మనిషి పోయేటప్పుడు ప్రేత కళ, మధ్యలో ఈ సోకులు అందుకే శశికళ. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏమని? నేను సంసారం చేసేది సంసారితో కాదు, మరి సన్నాసితో అని. వీడి పెళ్ళం తిట్టినా కూడా వీడికి కోపం రాలేదేంటి అనుకుంటున్నారా? రాదు. ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. అదే నెగిటివ్ గా ఉంటే దాన్ని కొట్టేవాడిని, పుట్టింటికి వెళ్ళిపోయేది. నేను పాజిటివ్ గా ఉన్నాను కాబట్టి అది వంటింట్లోకి వెళ్ళింది. అందువల్లే సాగుతున్నాయి ఎన్ని. చూసారా పాజిటివ్ ఎంత ఇది ఉంటుందో? అంతేందుకు, ఇంతకు ముందు నేను పాస్పోర్ట్ ఫోటో కూడా దిగేవాడిని కాదు, ఎందుకంటే కెమెరాలో నెగిటివ్ ఉండేది కాబట్టి. గారు ఎలా ఉన్నారు? వెయిట్ పెరగలేదు కానీ కొద్దిగా హైట్ పెరిగాను. హైట్ పెరగలేదు కానీ కొద్దిగా వెయిట్ పెరిగాను. సార్ నేను అడిగేది బాగున్నారా అని అడుగుతున్నా. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటాను. మీరు ఎప్పుడు తుమ్మిన పాజిటివ్ అంటారు, దగ్గర పాజిటివ్ అంటారు. అసలు పాజిటివ్ అంటే ఏంటండి? గుడ్ క్వశ్చన్. ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా. తప్పిందా? నా పదాన్ని పట్టేసుకుంటే పాటే ఇది నెగిటివ్ థింకింగ్. దాన్నే నెగిటివ్ అంటారు. పాజిటివ్ ఏంటంటారు? నీ పిల్లాన్ని కౌగులించినా కూడా నీకు కోపం రాలేదనుకో, దాన్నే పాజిటివ్ అంటారు. త్రిపాఠి నేను పర్మిషన్ ఇస్తున్నా, మళ్ళీ కౌగులించుకో. ఓకే. చూసారా, మీరు నా భార్యను కౌగిలించకుండా నాకు కోపం రాలేదు అంటే నాలో పాజిటివ్ పెరుగుతుందన్నమాట. 100%. నేను కూడా నీ భార్యను కౌగిలించుకొని నీలో ఎంత పాజిటివ్ ఉందో చెక్ చేస్తా. కమాన్ రండి, కమాన్ రండి. నువ్వేమో పాజిటివ్ పాజిటివ్ అన్నా, నీ భార్య అంటే కింద పడేసి కొట్టింది. నేను పాజిటివ్ నే, అది నెగిటివ్, అది నెగిటివ్. అందుకనే వాడు అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు. నేను వాడి భార్యను కౌగిలించుకుంటే అది నన్ను కొట్టింది, వాడు నిన్ను కౌగిలించుకుంటే ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టలేదంటే మీ ఆవిడ కూడా నాలాగే పాజిటివ్ ఉంటది కాబట్టి నన్ను కొట్టలేదు. పాజిటివ్ గా ఉండడం తప్ప అండి? పాజిటివ్ అంటే భర్త దగ్గర ఉండాలి, పక్కింటి వాడి దగ్గర కాదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. పాజిటివ్ కి తెలియదుగా, పాజిటివ్ కి తెలియదుగా. మీరు ఎలాగో నెగిటివ్ ఉన్నారు, ఆవిడ కొద్దిగా పాజిటివ్ ఉంటుందివచ్చుగా. నీకు దండం త్రిపాఠి, అసలు పాజిటివ్ అంటే ఇంత ప్రమాదం ఉంటే నేను పలకరించకపోతుండే బాబు. పాజిటివ్ గా పక్కింటోడే మారకపోతే ఇంకా ప్రపంచం ఏం మారుతుంది? మార్చి, అందరిని మార్చి. మార్చాలని నా ప్రయత్నం సార్. ఏవండి, బాబుని ఎత్తుకోవాలని ఉందండి. ఈ వయసులో నాగబాబు గారు నెత్తుకుంటే నడుము విరుగుద్ది, నడుము విరుగుద్ది. నేను మాట్లాడే నాగబాబు గారి గురించి కాదు, మన ఇద్దరికి పుట్టబోయే బాబు గురించి. అదా, నాకు ఎత్తుకోవాలని ఉంది కానీ ఇప్పటికే దేశ జనాభా 130 కోట్లు దాటింది. పిల్లలు కావాలనే నెగిటివ్ ఆలోచన మానేసి పిల్లలే వద్దు, ఈ దేశమే మనకు ముద్దు అని పాజిటివ్ ఆలోచనతో ఉన్నామనుకో, ఈ దేశానికి మనం ఎంతో కొంత నీ తరఫు నుంచి నా తరఫు నుంచి మేలు చేసిన వాళ్ళం అవుతామే. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను అక్కడ చెప్పనా? చెప్పు. నువ్వు ఏదో ఒక డాక్టర్ చూపించుకోవచ్చుగా. నువ్వు నా మీద కౌంటర్ వేసినా, నన్ను ఎన్కౌంటర్ చేసినా నాకు కోపం రాదు శశికళ, ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. మీ భార్య మిమ్మల్ని ఇన్నిసార్లు తిట్టినా కొట్టినా మీకు సిగ్గుసరం లేదా? సిగ్గుసరాన్ని గోదావరి పుష్కరాల్లో వదిలేసా. మాన మర్యాద లేదా? మాన మర్యాదని కృష్ణ పుష్కరాల్లో వదిలేసా. మిగిలింది ఈ దేహం, దేశాని కోసం వదిలేస్తా. బికాస్ మై పాజిటివ్. త్రిపాఠి, ఎవరు? నీకు అప్పిచ్చిన యదవన్లే. ఏంటి త్రిపాఠి, 1,00,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ లక్షణంగా ఇస్తాను. బుద్ధి తక్కువై నీకు ఇచ్చాను. ఇంతటికి 1,00,000 లేదు, వడ్డీ కూడా లేదు. ఇదిగో చెక్కు తీసుకో. మళ్ళీ చెక్కు ఇచ్చావు. ఇంగులో చెక్కు. ఒరే చూడురా, చూడు, 3 సంవత్సరాల నుంచి నువ్వు ఇచ్చిన చెక్కులు రా. నీ చెక్కులన్నీ మురళీధరన్ బౌలింగ్ లకు ఒక్కొక్కటి బౌన్స్ అవుతున్నాయి తప్ప ఒక్క చెక్కు కూడా రావట్లేదురా దరిద్రుడా. చెక్కు ఇవ్వడం నా బాధ్యత నారాయణ, డబ్బులు ఇవ్వడం మేనేజర్ బాధ్యత. ఎలా ఇస్తాడు? అకౌంట్ లో డబ్బులు ఉంటేనే కదా ఇచ్చేది. బ్యాంక్
పల్లి ఇవ్వాలి, ఉప్మా పెట్టిన వాడే స్పూన్ ఇవ్వాలి, చెక్క బుక్ ఇచ్చిన వాడి అకౌంట్ లో డబ్బు లేకున్నా వాడు ఇవ్వాలి. నీ 5 లక్షలు హుండీలో వేశాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు ఏ రోగం రాదు. నెగటివ్ గా అర్థం చేసుకుంటే ఉన్న ప్రాణం పోద్ది, పాజిటివ్ గా ఉంటే ప్రాణం ఉంటుంది. ఏం వదులుకుంటావు? డబ్బు వదిలేస్తే పాజిటివ్ అయిపోతావు. ఏం వదులుకుంటావు? ఏం వదులుకుంటాను రా దరిద్రుడా, నీ దగ్గర నుంచి పైసా కూడా రాదు అని నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా వచ్చినట్లు పాజిటివ్ గా తీసుకుంటాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. బాగున్నావు ఆల్రెడీ. నేను ఎప్పుడు పాజిటివ్ ఉంటాను కాబట్టి బాగానే ఉంటాను అత్తయ్య. నా పిల్లలు ఏదో చేసి ఓ బిడ్డ రారా, మా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. 10 సార్లు ఫోన్ చేసిన బిడ్డ అల్లునికి ఒక్కసారి లేప. మా అమ్మ ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగిటివ్, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయాలి. మా అమ్మ ఫోన్ ఒక్కటే రేడియేషన్ నీకు, అందుకే మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయవా నువ్వు? కూర్చో, కాఫీ తీసుకొస్తా. కాఫీ ఇస్తే బాడీకి నెగిటివ్, అదే వాటర్ ఇస్తే బాడీకి పాజిటివ్. కాబట్టి మీ అమ్మకి మంచినీళ్ళు ఇవ్వడం బెటర్. పిల్లల దగ్గర నుంచి ఇలా పులిహోర కబుర్లు చెప్తూ బతికేస్తున్నాడు. పిల్లలు కందామండి అంటే వద్దే, పిల్లలు బాడీకి నెగిటివ్ అంటాడు. అందుకే మీకు ఇన్ని తినారు పిల్లలు లేరా? అవునమ్మా. అమ్మా గుండెలో నొప్పి వస్తుంది. ఏమండి మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగిటివ్. నేను ఫోన్ చేయలేదు హాస్పిటల్. అంత దారుణం అనుకున్నాడు. కనీసం మా అమ్మని హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామండి. పంచభూతాలు మీ ఆవిడని పాజిటివ్ గా తీసుకెళ్తామని తీసుకెళ్తుంటే నెగిటివ్ గా మనం మధ్యలో ఆపడానికి మనం ఎవరమే? తీసుకెళ్ళవి పాజిటివ్ గా పంపించి పాజిటివ్ గా పంపించి. ఆల్కైదా తీవ్రవాదులు ఎక్కన్నా లేరమ్మా, ఎన్నో అల్లుని రూపంలో ఇక్కడనే ఉన్నారే. 9 నెలలు ఈ కడుపులో మోసుకన్ననే, నన్ను కాపాడుకోవే నా కడుపు కొట్టకే. ఏమండి మా అమ్మ చచ్చిపోయేటట్లుందండి, హాస్పిటల్ కి తీసుకెళ్దామండి. 9 నెలలు నిన్ను మోసింది కదా, 1 గంట సేపు మీ ఆవిడని మోసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళావా? పాజిటివ్ ఆలోచించు. ఓ బిడ్డ, ఇదంతా కాదు మీ మాటల్లో మనబోయా. నా బ్యాగ్ లో టాబ్లెట్ ఉన్నదేమో తీసుకొచ్చి బిడ్డ. ఏం కాదత్తా, మీకేం కాదు. మీరు పాజిటివ్ ఉండండి, మీరు బతుకుతారా? పాజిటివ్ ఉండండి, మీరు బతికిన ఉపయోగం లేదనుకో. అమ్మో నా బ్యాగ్ ఇది, నేను ఉండే తల్లి, నేను పోతానే. అది కాదు మా అమ్మ. ఒక నిమిషం బాగా, నువ్వు ఇక్కడ రారా. చెప్పత్తా. కాదురా, మందుకోలు ఉండదు కాబట్టి నేను ఇప్పుడు బతికినా. పాజిటివ్ అంటావు, నెగిటివ్ అంటావు, నా పాస్ అంటావు. నీకు సిగ్గుసరం పోయలేరా? మనిషివి కాదురా ఈ బతుకుల మా నువ్వయ్యా. నాకుడేంటిరా సిగ్గు తప్పిన నాకు. అదంతే అమ్మా, నువ్వు ఎంత తిట్టవా నవ్వుతూనే ఉంటాడమ్మా. నాకు చూడే, ఆ నగుతోటి చంపేటట్టున్నాడే. ఏరా మా అమ్మని అంతగా తిడుతున్నా, నీకు కొద్ది కూడా సిగ్గు శరం రియాక్షన్ ఏం లేదా? మీ అమ్మ నెగిటివ్ ఉంది, నెగిటివ్ తిడుతుంది. నేను పాజిటివ్, నేను తీసుకోనవన్నీ. ఇంకొక క్షణం కూడా ఇంత కాపురం చేసే ప్రసక్తే లేదు. నేను నీకు విడాకులు ఇచ్చి మా అమ్మ వెళ్ళిపోతున్నా. ఏమైట్రా? ఏంటి? మనం ఇద్దరం కలిసి విడాకులు తీసుకుంటే పాజిటివ్, కోర్టుకెళ్ళి తీసుకుంటే నెగిటివ్. ఏది తీసుకుందాం? ఏది తీసుకున్నావా? అమ్మా ఆగవే. ఏంటో ఇల్లు ఉన్నది కూడా వెళ్ళిపోయింది. రేష్మి, నేను నీ మీద పాజిటివ్ ఉన్నాను, నువ్వు నా మీద పాజిటివ్ ఉంటే నా దగ్గరికి రా. వస్తున్నా. వద్దులే, అయితే నెగిటివ్ గానే ఉన్నావు.